ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలి, భూమి మీద ఉన్న వారికేమో సమాధానము కలగాలి, కలుగును గాక. అంతే కదా అక్కడ ఉన్న భావం. ఒకటి, నెంబర్ 1, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ రావాలి. రెండోది, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలగాలి. అంటే కలుగునుగాక అంటే దాని అర్థం ముందు లేదనే కదా అమ్మా. మీ అందరికీ సొంత ఇల్లులు కలుగునుగాక అంటే అర్థం ఏంటి? లేదని. ఉన్నదాన్ని పలకం కదా, లేని దాన్నే కదా పలుకుతాం. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, సర్వోన్నతమైన స్థలములో ఏం లేదు, దేవునికి సంపూర్ణమైన మహిమ అక్కడ కలగటం లేదు. అర్థం చేసుకోండి. అక్కడ ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఎవరికి అని అంటే, మహోన్నతుడు అయ్యున్న యేసుక్రీస్తు అనే నిత్యత్వపు కుమారుడికి, సృష్టిలో ప్రప్రథముడు అయిన లూసిఫర్ అనే తేజో నక్షత్రానికి మధ్య గొడవ జరుగుతూ ఉంది. దీని గురించిన వివరణ ఇంకెప్పుడన్నా మళ్ళీ ఇస్తాను. ఈ మహోన్నతుడికి ఒకప్పటి కెరూబు, ఒకప్పటి వైభవముతో నిండిన ఆ యొక్క లూసిఫర్ పడిపోయిన తరువాత సైతాన్గా మరి చాలా చాలా డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు దేవుని విశ్వానికి. ఈ గొడవ వలన సంపూర్ణమైన మహిమ సర్వోన్నతమైన స్థలములలో తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్ముడికి కలగటము లేదు. కనుక ఈ గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చిన దేవదూత సైన్య సమూహము ఏమని పలుకుతున్నారంటే, సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమ రావాలి. రెండోది, భూమి మీద ఎవరైతే ఈ గొడవని, మహోన్నతునికి లూసిఫర్కి నిత్యము జరుగుతున్న గొడవని తెలుసుకుని ఈ భూమి మీద అది అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా నీ రాజ్యం ప్రభువా, నీ చిత్తం ప్రభువా, నీ పరిశుద్ధత ప్రభువా, నీ కోసమే నేను బ్రతుకుతాను ప్రభువా అని కొనేవారు దేవునికి ఇష్టలు. తెలుగులో చెప్పండి. ఇలాంటి దృక్పథముతో ఏ మనిషి బ్రతుకుతాడో వాళ్ళందరూ దేవునికి ప్రియులు. చెప్పండి. పరమందున్న తండ్రికి మీరెవరు? ప్రియులు, శత్రువులు కాదే. అమాంతంగా మనల్ని వచ్చి కొట్టేసి దబా బాధేసి నరకంలో పడేసే తండ్రి కాదు మన తండ్రి. మన తండ్రి ఎలాంటివాడంటే దూరం నుండి పరిగెట్టుకొచ్చి ముద్దు పెట్టే తండ్రి. దేవునికి స్తోత్రం. ఎంత మురిగ్గా ఉన్నావు, ఎంత అన్టైడీగా ఉన్నావు, అది ఆయన చూడగానే ఆయన ప్రేమ, ఆయన ప్రేమించే దేవుడే. ఈ భూమి మీద కాదు, ప్రభువుని నమ్మిన వారితో నిత్యత్వము శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పీస్ఫుల్ లైఫ్. ఈ భూమిని విడిచిన వెంటనే సమాధానమైన లోకంలోకి మనం ప్రవేశిస్తాం. ఈ భూమి మీద ఈ లోకం ఇలా ఉంది, ఆ లోకంలో ఆ లోక సంబంధమైన వాతావరణం ఎంత బాగుంటుందో. దేవునికి మహిమ కలుగును. కాబట్టి సమాధానకరముగా మనందరం బ్రతకడం ఆయనకి ఇష్టం కనుక మనం శాంతిగా ఉంటూ, మనము ఆయన ప్రేమను కలిగి ఉంటున్నాము, ఇంకా ఉంటూ ఇతరులను కూడా ప్రేమిద్దాము. ప్రేమలో ఇతరులను ప్రభావితం చేద్దాము. సమాధానంలో ఇతరులను ప్రభావితం చేద్దాం. అప్పుడు యేసయ్య ఈ లోకానికి వేకువ చుక్కగా, చెప్పాను కదా, సూర్యుడు ఉదయించక ముందు తెల్లవారుజామున చిన్న జ్యోతిగా ప్రారంభించబడతాడు. వేకువ చుక్క, నేనే ప్రకాశమానమైన వేకువ చుక్క. ఆయన ఆ చిన్న చుక్కగా పుట్టిన ఆయన మహాసూర్యుడిగా ఉదయించాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా
చిన్నగా ప్రారంభించబడిన ఈ వెలుగును మరి మనం కూడా పెద్దగా డెవలప్ అవుతూ ఆ వెలుగు ద్వారా ఎందరినో చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూశారు. కాబట్టి మనము యేసయ్య వెలుగు, మనము కూడా వెలుగయ్యాం. దేవునికి స్తోత్రం. ఆయన మనలో ఉన్నారు కనుక, మనము ఆయనలో ఉన్నాము కనుక మనము కూడా వెలుగై ఉన్నాం కదా. లోకములోకి వెలుగు వచ్చిందంట, చీకటి ఆ వెలుగుని గ్రహించటం లేదంట, కానీ మనమైతే గ్రహించాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రేమ సువార్తని, ఈ సమాధాన సువార్తని అందరూ సంతోషించేటట్టు, అందరూ హ్యాపీగా ఉండేటట్టు మనందరం ప్రకటించుదుముగాక, జీవించుదుముగాక. దీనికి మించిన క్రిస్మస్ ఇంకొకటి లేదు. ఈ క్రిస్మస్ ఇస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్స్. ఏ పండుగ అనేది? గిఫ్ట్స్. కాబట్టి మనందరం ఈ పరలోకము నుండి దిగి వచ్చిన గొప్ప బహుమానం యేసయ్య అయితే, మనము కూడా ఇతరులకు బహుమానాలు ఇస్తూ మనం గ్రీట్ చేసుకోవాలి. అట్టి కృప ప్రభు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.